పౌర్ణమి రోజు రాత్రి అలా ఒంటరిగా నడుస్తున్న నేను వెన్నెలలా కనిపించానేమో ఆ ముగ్గురికి. నా వెంట పడ్డారు. వెక్కి వెక్కి ఏడవలేక మూగబోయిన నా మాటలు నవమాసాలు మోసిన తల్లి తెలియకపోయినా నేను చనిపోయాక కలకాలం తన గర్భంలో దాచుకునే ఆ నేల తల్లి కూడా వెక్కిలిగా చూస్తూ ఒక పరుపులా మారింది, కానీ ఏమీ చేయలేకపోయింది. అప్పుడే దర్శనం చేసుకొని గుడి నుంచి బయటకు వస్తున్న నాకు దూరంగా చెట్ల మధ్య ఒక అమ్మాయి కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒంటి నిండా రక్తపు మరకలు, చినిగిపోయిన బట్టలతో కొన్ని సంవత్సరాల క్రితం నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపించింది. మన అమ్మాయి పరువు మొత్తం పోయింది, జీవితం అంతా అయిపోయింది. ఎవరూ లేని నేనే ధైర్యంగా బ్రతుకుతున్నాను. తనకు నా అనుకునే ఒక కుటుంబం, అండగా ఒక సమాజం ఉంది. ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా కృంగిపోతున్నారు. తను మీకు బరువు కాదు, బాధ్యత. ద్రౌపది కొంగులాగారు కాబట్టే కురుక్షేత్రం జరిగింది. సీతని అపహరించారు కాబట్టే రామరావణుల యుద్ధం జరిగింది. ఆడదానికి అవమానాలు జరిగిన తర్వాతే కొన్ని యుద్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి.
వింత జీవుల మధ్య బతుకుతున్న జీవితాలు కదా. మన జీవితాలు ఇంతే అనుకుంటున్నావా? చిన్నతనంలోనే దేన్నైనా తట్టుకొని నిలబడాలనే ఆతృత ఉన్న నీకు వయసొచ్చాక దేన్నైనా తట్టుకునే ఆతృత ఎందుకు లేదు? సమాజానికి ఆడదంటే లోకు అయిపోయింది, ఒక బలహీనత అయ్యింది. ఆడజన్మ ఆట బొమ్మ కాదులే, ఆడది అందాల విందు కాదు. ప్రసవ వేదన భరించి వేరొకరికి జీవితం ఇవ్వగలమా? ప్రతి నెల ఏ జీవి పొందని వరాన్ని మనం పొంది అనుభవిస్తున్నాం. కంటికి కనిపించని ప్రతి సమస్యతో పోరాడే మనకి వేరొకరి తప్పు వల్ల మనమెందుకు మదన పడుతున్నాం? తన నీడను తననే వెతకమంటూ పిలుస్తున్న వెలుగు, మాసమును బట్టి మారిపోయే ప్రకృతి జీవిత విధానంలా మౌనము చెరిగిందని అక్కడే ఆగిపోకుండా వసంతంలో చిగురించు చినుకు వలె 10 మందిని చైతన్యపరిచేలా తన జీవితాన్ని కొనసాగించడానికి మొదటి అడుగు వేసింది. నాతో చేయి కలుపుతూ ఓ మహిళ.